నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి నిజ నిరూపణకు నేను బయలుదేరితే నన్ను బయటికి పంపించలేదు. సరిగ్గా వాళ్ళు అవతల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో వచ్చినారు అని తెలిసి నేను ఇంటి నుంచి బయలుదేరా. నా పెద్దలైనటువంటి పూర్వ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, అలాగే పూర్వ మంత్రి శ్రీమతి రోజా గారు, నా తమ్ముడైన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకులు మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు. బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున తోసివేయటం జరిగింది. దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించటం జరిగింది. దీనికి పోలీసు వారు, అందులోనూ కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పీ గారు ఇంతకుముందు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మేము 5 మందిని అనుమతించినాము, కానీ వాళ్ళు 40 మంది రావటానికి సిద్ధపడ్డారని, తెలుగుదేశం పార్టీ వాళ్లను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది.